అదే కల్వకుంట్ల కవిత గారు వారి కుటుంబంలో పోటీ పడుతూ ఉన్నారు. రోజు మీడియాలో కనబడే ప్రయత్నంలో భాగంగా కల్వకుంట్ల కవిత గారు కాంగ్రెస్ ప్రభుత్వమే విమర్శలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు మేము 180 అంశాలు నెరవేర్చినాం. మేము 417 గ్యారెంటీలు ప్రజలకు ఇస్తే 180 హామీలు నెరవేర్చినాం. 11 సంవత్సరాల బీజేపీ పాలన కావచ్చు, 9 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో 13 నెలల పాలన మీద మేము చర్చ చేయడానికి సిద్ధంగా రండి అంటే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాకుండా, నిన్న అంబేద్కర్ గారి జయంతి 130 జయంతి జరిగితే కనీసం ఫామ్ హౌస్లో కూర్చొని దండైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం నెలకొన్నది. కాబట్టి ఆనాడు అంబేద్కర్ గారు అవమానించి ఏమనంటే మేము సెక్రటరీకి అంబేద్కర్ గారి పేరుని పెట్టినామని చెప్తా ఉన్నారు. అంబేద్కర్ ప్రాణహిత చెవుల పేరు మార్చి ఏ విధంగా అంబేద్కర్ గారిని అవమానించారు తెలంగాణ సమాజం చూసిరు. 9 సంవత్సరాల కాలం పాటు జయంతి కానీ వర్ధంతి కానీ రాకుండా ఏ విధంగా అంబేద్కర్ గారు అవమానించారో తెలంగాణ సమాజం అంతా చూసి. కాబట్టి ఇప్పుడేదో బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయిన తర్వాత అంబేద్కర్ గారిని సెక్రటరీకి మేమే పేరు పెట్టినాం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి పాల్పడుతుందని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో మేము ముందుకు పోతా ఉన్నాం.